హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం మెయిన్‌గా మాట్లాడబోయే విషయం ఏంటంటే, జనసేన పార్టీకి మెగాస్టార్ చిరంజీవి గారు అంటే మన బాస్ ఆయన మద్దతు పూర్తిగా ఉందని చెప్పి నిన్న ఒక ఆడియో రిలీజ్ ఫంక్షన్‌కి అంటే 'లైలా' మూవీకి సంబంధించి ఒక ఆడియో మూవీ ఈవెంట్‌లో అంటే ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో చాలా కీలకంగా చూసుకుంటే ఆయన జనసేన గురించి మాట్లాడడం జరిగింది. ప్రజారాజ్యం పార్టీ అనేది జనసేన పార్టీగా రూపాంతరం చెందింది. ప్రజారాజ్యం, జనసేన పార్టీ 2 ఒక్కటే. జై జనసేన అనేటట్టు మెగాస్టార్ చిరంజీవి గారైతే ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో చాలా కీలకంగా మాట్లాడడం జరిగింది. అంటే ఇప్పటి వరకు కూడా మెగాస్టార్ చిరంజీవి గారైతే ఎక్కడా కూడా తను ఓపెన్ అవ్వలేదు. మెగాస్టార్ చిరంజీవి గారైతే తను జనసేనలో ఉన్నారని, జనసేనకు పూర్తిగా మద్దతు ప్రకటిస్తున్నట్లు ఎక్కడా కూడా కనీసం ఆయన ఎన్నికల ప్రచారానికే గాని, కనీసం జనసేన వ్యక్తులకు ఓట్లేయండని గాని, జనసేనకి నా మద్దతు ఉంటుందని గాని, ఎక్కడా కూడా ఆయనైతే ఓపెన్ అవ్వలేదు. కానీ గతంలో జనసేన పార్టీ కోసం ప్రత్యేకించి కూడా ఆయన పవన్ కళ్యాణ్ గారికైతే దాదాపుగా 5,00,00,000 ఫండ్ అనేది అయితే ఇవ్వడం జరిగింది. అంతకు మించి తప్పితే ఎక్కడా కూడా కనీసం జనసేన గురించి జై జనసేన అనేటట్టు కూడా ఎక్కడా కూడా ఒక్క మాట అయితే మాట్లాడలేదు. కానీ మొట్టమొదటిసారిగా చిరంజీవి గారు నిన్న 'లైలా' మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో అంటే మెయిన్‌గా 'విశ్వక్సేన్' మూవీ ఏదైతే ఉందో లేటెస్ట్ మూవీ దానికి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మాట్లాడుతూ ఒక వ్యక్తితో నాకు ఎప్పటినుంచో సన్నిహిత సంబంధాలున్నాయి. తనతో నేను ప్రజారాజ్యం పార్టీ నుంచి కూడా తనతో నాకు మంచి పరిచయాలున్నాయి. చాలా మంచి వ్యక్తి అని చెప్పి తనని పొగుడుతూ ప్రజారాజ్యం పార్టీయే ఈరోజు జనసేన పార్టీ కింద మారింది. 2 ఒకటే. ఆ రోజు నేను చేయలేకపోయిన పనిని ఈరోజు నా తమ్ముడు చేయగలుగుతున్నట్లు ఆయన ఫీల్ అవుతూ జై జనసేన అని చెప్పి ఆయనైతే చెప్పడం జరిగింది. యాక్చువల్లీ ప్రజారాజ్యం అనేదే ఎంతో మందికి సహాయం చేయడానికి, ఎంతో మందికి అభివృద్ధి చేయడానికి అన్ని విధాలుగా కూడా సహాయపడడానికి అయితే ప్రజారాజ్యం పార్టీ అనేది ఎన్నో ఆశలతో అయితే ప్రజారాజ్యం పార్టీని అయితే పెట్టడం జరిగింది. కానీ కొంతమంది కుళ్ళు రాజకీయాలు చేయడం వల్ల ఆ ప్రెజర్‌ని అయితే చిరంజీవి గారు తీసుకోలేక ఆఖరికి పార్టీని ఏం చేయాలో తెలియక అయితే ప్రజారాజ్యం పార్టీని అయితే కాంగ్రెస్‌లో విలీనం చేయడం అయితే జరిగింది. అంటే అప్పుడున్న రాజకీయ పరిస్థితులు యాక్చువల్లీ ఇప్పుడే అంతకంటే దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. అప్పుడు ఇంకా దారుణమైన పరిస్థితులు ఉండేవి. ఎంతసేపు కూడా కుళ్ళు, కుతంత్రాలు. ఈవెన్ ఒక రకంగా చెప్పాలంటే ప్రజారాజ్యం పార్టీ ఎన్నికల ప్రచారంలో ప్రత్యేకించి కూడా చిరంజీవి గారు ప్రచారం చేస్తుంటే ఆయన మీద కొంతమంది కుళ్ళు రాజకీయాలు చేసే వ్యక్తులు ఆయన నెత్తి మీద గుడ్లు విసరడం జరిగింది. ఆ వీడియో చాలామంది చూసే ఉంటారు. అంటే ప్రజారాజ్యం పార్టీని తొక్కడానికి అప్పట్లో చాలామంది కొన్ని పన్నాగాలైతే పన్నారు. ఏదైతే మాత్రం ప్రజారాజ్యం పార్టీనైతే తొక్కారు. కానీ అన్న సాధించలేనిది ఈరోజు తమ్ముడు సాధించాడని చెప్పి చాలా బలంగా చెప్పుకోవచ్చు మనమైతే. ప్రజారాజ్యం పార్టీయే జనసేన పార్టీ కింద రూపాంతరం చెంది ఈరోజు ప్రజల్లోకి వెళ్ళి 21 స్థానాలకు 21 స్థానాలు, 2 స్థానాలకు 2 స్థానాలు ప్రత్యేకించి కూడా 100% స్ట్రైక్ రేట్‌తో అధికారంలోకి వచ్చి మెయిన్‌గా పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఒక స్థాయికి రావాలనుకున్నారో ఆ స్థాయికి మించి పదవులనేవి తీసుకోవడం మెయిన్‌గా కీలక శాఖలన్నీ తీసుకొని ప్రత్యేకించి కూడా గ్రామాలన్నీ కూడా అభివృద్ధి చేసుకుంటూ వస్తున్నారు. నిన్న చిరంజీవి గారు మాట్లాడుతూ జై జనసేన అనేటట్టు మెయిన్‌గా ప్రజారాజ్యం పార్టీ అనేది జనసేన పార్టీ కింద మారింది. ప్రజారాజ్యమే జనసేన అనేటట్టు ఆయన ఏదైతే ఓపెన్‌గా చెప్పారో ఇప్పటి వరకు కూడా కొంతమంది అభిమానుల్లో ఏదైతే క్లారిటీ లేదు. అంటే చిరంజీవి గారు ఇంకా కాంగ్రెస్ వైపే సపోర్ట్ చేస్తున్నారా? లేదనంటే ఇంకా కాంగ్రెస్‌లోనే ఉన్నారా? లేదనంటే రాజకీయాల మీద ఇంట్రెస్ట్ లేదా అనేటట్టు ఏదైతే అనుకున్నారో నిన్న ఒక క్లారిటీ అయితే వచ్చింది. తన మద్దతు అనేది ఖచ్చితంగా 100కి 100% జనసేన పార్టీకే ఉంటుంది. జనసేన పార్టీకి ఎనకాల బ్యాక్ బోన్ లాగా ఒక వెన్నుముకలాగా మెగాస్టార్ చిరంజీవి గారు ఉన్నారని చెప్పి నిన్న ఆయన ప్రెస్ మీట్‌లో మాట్లాడేటప్పుడు చాలా కీలకంగా అర్థమైంది. ఏది ఏమైనా కానీ తమ్ముడు వెంటే అన్నయ్య ఉన్నాడు అని చెప్పి చాలా క్లియర్‌గా అర్థమైంది. రాబోయే రోజుల్లో జనసేన పురోగతి అనేది ఇంకా పెరగడానికైతే మెగాస్టార్ చిరంజీవి గారైతే ఖచ్చితంగా ఆయన వంతు ఆయన కృషి చేస్తారని చెప్పి మనకైతే చాలా కీలకంగా కనబడుతుంది. పైగా ఇప్పుడు తాజాగా వస్తున్న సమాచారం ప్రకారంగా చూసుకుంటే మళ్ళీ రాజకీయాల్లో ఆయన యాక్టివ్ అవుతారు. మెయిన్‌గా బీజేపీలో కేంద్ర మంత్రిగా ఆయన పదవి బాధ్యతలు చేపడతారని చెప్పి కొన్ని వార్తలైతే బయట చక్కర్లు కొడుతున్నాయి. అది గాని నిజమైందనంటే జనసేనకి ఇంకా 100కి 100% సపోర్ట్ అనేది వన్ సైడ్‌గా దొరికే అవకాశం అయితే ఉంది. ఏది ఏమైనా కానీ తమ్ముడు పవన్ కళ్యాణ్ గారికైతే మాత్రం అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి గారి సపోర్ట్ అనేది 100కి 100% ఉంది అని చెప్పి చాలా క్లియర్ కట్‌గా నిన్న ఆడియో రిలీజ్ ఫంక్షన్‌లో అయితే చాలా క్లియర్ కట్‌గా తెలిసింది. ప్రజారాజ్యమే జనసేన పార్టీ అని చెప్పి స్వయంగా మెగాస్టార్ చిరంజీవి అయితే చెప్పడం జరిగింది.